ఇక కాంగ్రెస్ పార్టీ మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. డీసీసీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకువచ్చామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సీయూసీ సమావేశానికి డీసీసీలను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా అన్ని జిల్లాల్లో డీసీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సజావుగా సాగుతుందని తెలిపారు. డీసీసీలను ఆశిస్తున్న జిల్లాల సీనియర్ నేతలు ఏఐసీసీ అబ్జర్వర్లను కలిసి అప్లికేషన్స్ ఇవ్వాలని మహేష్ గౌడ్ కోరారు. జిల్లాల్లో డీసీసీ అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ సజావుగా జరుగుతూ ఉంది. ఏఐసీసీ పంపించినటువంటి అబ్జర్వర్స్ నిన్నటి నుంచి జిల్లాల పర్యటనలో ఉన్నారు. ఏఐసీసీ పంపించిన అబ్జర్వర్లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి సిపి జోషి లాంటి వారు ప్రస్తుత సిడబ్ల్యూ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, సీనియర్ నాయకుల్ని ఏఐసీ ఎంపిక చేసి ఈ ప్రక్రియ కోసం తెలంగాణ పంపించినారు. నేను మా కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రక్రియ సజావుగా జరుగుతోంది. మీ అందరి సహకారం అవసరం. జిల్లాలోని సీనియర్ నాయకులందరూ కూడా డీసీసీ పదవి ఆశిస్తున్నటువంటి సీనియర్లు తక్షణమే అబ్జర్వర్లను కలిసి వారి అప్లికేషన్ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాను. సీనియర్లు పక్క తప్పుకుంటే అనుభవం లేని వాళ్ళు ఎన్నికే అవకాశం ఉంటుంది. సో డీసీసీ అనేది ఒక శక్తివంతమైన పదవి కాబట్టి సీనియర్లందరూ కూడా అప్లై చేసుకుంటే ఏఐసీసీ అబ్జర్వర్స్ లోతుగా అధ్యయనం చేసి వారు ఈ అధ్యయనం అంతా కూడా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎవరు ఒత్తిడి లేకుండా చేస్తా ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు వారికి సహకారం చేస్తా ఉన్నారు. అన్ని జిల్లాల్లో డీసీసీ అభ్యర్థులు